వరంగల్ జిల్లా నర్సంపేటలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టణంలోని 27వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గరగాని హైమావతి సాంబయ్య ఇంటింటా ప్రచారం జోరుగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని, తనను గెలిపిస్తే వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. నమస్కారం, నా పేరు గిరగాని హైమావతి గిరగాని సాంబయ్య 27వ వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నా. మా గుర్తు కారు గుర్తు. టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నా. అధిక మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాను. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. డ్రైనేజీ ప్రాబ్లం బాగా ఉంది. ఎక్కడికి పోయినా కూడా ఇంతకు ముందు గెలిచిన అభ్యర్థి ఏం చేయలేదు. 27వ వార్డు ఎలక్షన్ ఇన్ఛార్జిగా వచ్చాను. 20వ వార్డులో గిరిగాని హైమావతి సాంబయ్య గౌడ్ గారిని క్యాండిడేట్ గా నిలబెట్టడం జరిగింది. వాళ్ళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ కొత్త క్యాండిడేట్, ప్రజల్లో పరిచయం ఉన్న వ్యక్తులు, వాళ్ళకి ప్రజలు ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకు ముందు ఇక్కడ నిలబడ్డ క్యాండిడేట్ 2 సార్లు గెలిచి మౌలిక సదుపాయాల్లో కానీ, రోడ్ల అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా భాగస్వామ్యం వహించలేదు. కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత మేము అనుకూలంగా మలుచుకుని వాళ్ళ గిరిగాని హైమావతి గెలుపు కోసం మేము అందరం కలిసి కష్టపడుతున్నాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాం. నా పేరు రావుల సతీ. గత 6 సంవత్సరాల నుంచి చేసినాం. రావుల సతీ లాస్ట్ ఇయర్ నేనే కండక్ట్ చేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గౌరవనీయులు పెద్ద శివజరెడ్డి గారి ఆదేశాల మేరకు అప్పుడు మేము ఓడిపోయినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి వార్డులో కరోనా కాలం నుంచి మొన్నటి ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా మేము మా పార్టీ తరఫున మేము కార్యకర్తలుగా అందుబాటులో ఉంటూ పోతుండే సమీకరణలో భాగంగా మా సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మిత్రుడు గిరగాని సాంబయ్య గౌడ్ గారి సతీమణి శ్రీ మా సోదరిమణి శ్రీ గిరగాని అమావతి టికెట్ ఇప్పించగలిగింది. ఎక్కడికి పోయినా కూడా ఎట్లా పోయినా కూడా అందరు మాకు సంపూర్ణ మద్దతు పలుకుతారు. ఇదివరకు ఉన్న 10 సంవత్సరాల కాంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ వాడలో ఉన్న పెద్ద నాయకులు చేసిండు. ఎన్నడూ ఏం చేసింది లేదు. ఒకరి ఇంటికి వచ్చినా కూడా మా ఇంటికి రావద్దుకో అని బయట తాళాలు వేసుకొని తలుపులు పెట్టుకొని ఉన్న సందర్భాలున్నాయి. అలాంటప్పుడు మేము ఓడిపోయినా కూడా మా ఇళ్ళకి వచ్చి ఏందన్నారంటే అది కాదు చెల్లె ఇది అని మేము చాలా మా వల్లైన సమస్యలు ఇక్కడ పరిష్కరించినాం. ఇదే వాడలో మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు మేము వృద్ధాప్య పింఛన్లు ఇప్పించినాం, ఎల్ఓసీలు ఇప్పించినాం. ఇక్కడ తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత మేము ప్రతి దానికి ముందుంటూ వాళ్ళకు అన్యోన్యంగా ఆప్యాయతోటి ఉన్నాం. ఆ ఆప్యాయతోటే మమ్మల్ని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు 27వ వార్డు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం. మేము అప్పీల్ చేస్తున్నాం. మేము అందుబాటులో ఉంటాం. మాది పెద్ద కుటుంబం. మేము అన్నా చెల్లెల సంబంధం ఉన్న వాళ్ళం. మాకు అత్యధిక మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించగలరని